శ్రీమాత్రే నమః. నేను కంపోస్టు నా మొక్కలకి ఎన్ని రకాలుగా తయారు చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఇది ఒక ప్లాస్టిక్ టబ్లో పెట్టాను. ఎండు ఆకులు, పూలు, కిచెన్ వేస్ట్ అన్నీ కలిపి దీంట్లో వేసుకుంటాను. ఒక చిన్న రంధ్రం చేశాను. దీని అడుగున ఏమన్నా వాటర్ వచ్చినా కూడా దీనిలో మట్టిలోకి కలిసిపోతాయి. వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇలా పట్టతో కప్పి పెట్టుకుంటాను. వర్షపు నీరు ఎక్కువగా వచ్చినా కూడా పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి. ఎక్కువగా తడిచి స్మెల్ కూడా వచ్చిద్ది. తడవకుండా పట్ట కప్పి పెట్టుకుంటాను. వర్షం లేనప్పుడు ఎండలో బాగా ఎండనిస్తే ఇవన్నీ బాగా ఎండి బాగా పొడుం అయ్యి తొందరగా కంపోస్ట్ అయ్యిద్ది. ఇంకోటి తీసేసిన చిక్కుడు పాదులు, వంగ మొక్కలు, బెండ మొక్కలు, ఈ మొక్కలన్నీ కూడా ఇలా నేలలో వేసుకుంటాను. ఇలా నేలలో వేసుకుంటే ఒక 2-3 నెలలకి ఎండకి ఎండి వర్షానికి తడిసి బాగా మెత్తటి కంపోస్ట్ అయ్యిద్ది. ఇది ఇంకో రకం. కొంచెం నేల ఉన్నా కూడా నేలలో చేసుకుంటే తొందరగా కంపోస్ట్ రెడీ అయ్యిద్ది. మనకి పురుగులు అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా నేలలోనే కలిసిపోతాయి. ఇంకో పద్ధతిలో ఇలా సిమెంట్ రింగుల్లో కంపోస్ట్ తయారు చేసుకుంటాను. ఇది ఆల్రెడీ తయారైపోయింది. ఇలా వేసుకుంటాను. ఈ రింగుల్లో అన్నీ వేసేస్తాను. కిచెన్ వేస్ట్, ఎండు ఆకులు మొత్తం. వాటర్ ఏమన్నా ఊరేది ఉంటే అవి నేలలోనే కలిసిపోతాయి. కొంచెం నేల ఉన్నా కూడా ఇదిగో ఈ విధంగా ప్లేస్లో ఆకులు, తొక్కులు అన్నీ ఇలా వేసి కంపోస్ట్ రెడీ చేసుకుంటే నేలలో చేసుకున్న కంపోస్ట్ చాలా తొందరగా తయారవుద్ది. పేడ ఇలా డబ్బాలో తెచ్చి నీడలో పెట్టుకున్నాను. ఇదిగో ఈ రింగ్లో కూడా పెద్ద కుండీలో కూడా నేను కంపోస్ట్ రెడీ చేసుకున్నా. ఇది 4 నెలలు అయినట్టుంది. బాగా మెత్తగా తయారైపోయింది. ఇంకా మొక్కలకు వేసుకోవటమే. ఎక్కువగా ఎండు ఆకులు, తక్కువగా తడి చెత్త వేసుకుంటే పురుగులు రావు, స్మెల్ రాదు, తొందరగా కంపోస్ట్ రెడీ అయ్యిద్ది. ఇంకో రకంగా ఈ డబ్బాలో ప్రిపేర్ చేసుకున్నాను. ఇట్లా ఏ చిన్న డబ్బా దొరికినా కూడా నేను ఎండాకులు ఎక్కువగా వేసుకుంటే దాంట్లో బాగా తొందరగా రెడీ అయ్యిద్ది కంపోస్టు. స్మెల్ రాకుండా, పురుగులు రాకుండా ఉంటుంది. ఈ డబ్బాకి నేనేమి రంధ్రాలు పెట్టలేదు, అయినా చాలా బాగా రెడీ అయింది. అందరూ స్మెల్ వచ్చిద్ది, పురుగులు వస్తాయి అని అంటూ ఉంటారు. కానీ నేనేమి అలా చేయను. ఎండాకులు ఎక్కువగా వేసుకుంటే మనకి పురుగులు రావు, స్మెల్ రాదు. ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకో పద్ధతి ఇలా కుండలో కూడా తయారు చేసుకుంటాను. కుండలో అయితే మనం ఎటువంటి రంధ్రాలు పెట్టిన అవసరంలా. అంత తడి చెత్త వేసినా, ఎక్కువ తడి చెత్త వేసినా కూడా ఎండలకి కుండలో ఆవిరి పీల్చేసి మనకి పొడిగా తయారవుతుంది. ఇది అంత పిచ్చి మొక్కలతో తయారు చేసుకున్న కంపోస్టు. ఇంకో పద్ధతి ఇలా అందరూ చెప్పేది శాండ్విచ్ మెథడ్ అంటారు కదా, మ్యాట్ గార్డెనర్ మాధవి గారు వాళ్ళందరూ చెప్పే మెథడ్లో ఇలా టబ్లో ఒక లేయర్గా వేసుకొని తయారు చేసుకున్నాను. తోటకూర హార్వెస్ట్ చేసుకోవాలి.
ఈ తోటకూర నాటు తోటకూర కాబట్టి చాలా బలంగా, ఎంత చిక్కగా ఉన్నా కూడా చాలా బలంగా పెరుగుతుంది. ఇది నాటు తోటకూర అని చెప్పాను కదా, ఇవి చాలా బలంగా ఇలా పొడుగ్గా ఉంటాయి ఆకులు. ఇది పెరుగు తోటకూర. ఈ పెరుగు తోటకూర కుండీలో బలం తక్కువ అయితే తొందరగా ఇలా కంకులు వచ్చేస్తాయి. ఈ కంకులు రాగానే మనకు అర్థమైపోయిద్ది దీంట్లో బలం తగ్గింది అని. కానీ నేను వీటిని హార్వెస్ట్ చేసేసుకొని వేరే మొక్కలు నాటుకోవటానికని ఇంక దీంట్లో ఏమీ బలం వేయలేదు. ఈరోజు ఈ తోటకూరని నేను హార్వెస్ట్ చేయాలి. తోటకూరని నేను ఇలా ఒక్కొక్క మొక్క ఇలా గ్రో బ్యాగ్లో, నర్సరీ గ్రో బ్యాగ్లో నాటుకొని నీడలో పెట్టుకున్నాను. 2 రోజులైంది, బాగానే బతికినాయి. దీంట్లో కొంచెం కొంచెం కంపోస్ట్ వేసుకుంటే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి. ఇలా కూడా నాటుకోవచ్చు. శ్రీమాత్రే నమః.